హాయ్ మై డియర్ వ్యూవర్స్ ఫ్యామిలీ. ఒక స్టోరీ లాగా చెప్తాను, మొత్తం చూడండి. 19th సెంచరీలో వరల్డ్ మొత్తం ఒక రెండు సామ్రాజ్యాల మధ్య నలిగిపోయేది. ఒకటి బ్రిటిష్ ఎంపైర్, రెండు రష్యన్ ఎంపైర్. రష్యా ఎక్కడ భారత్ వైపు వస్తుందో అని భయపడిన బ్రిటిష్ వారు ఆఫ్ఘనిస్తాన్ను ఒక బఫర్ జోన్ లా మార్చుకున్నారు. అంటే రక్షణ కోసం యూజ్ అయ్యే ప్లేస్ లా. ఇంకే 1893లో సర్ మోర్టిమర్ డ్యూరాండ్ అనే బ్రిటిష్ అధికారి కాబూల్ వెళ్ళాడు. వెళ్ళి అప్పటి ఆఫ్ఘన్ రాజు అబ్దుర్ రెహమాన్ ఖాన్తో ఈ డ్యూరాండ్ రేఖ ఒప్పందం చేసుకున్నాడు. అప్పట్లో ఆఫ్ఘన్ కూడా బలహీనంగా ఉండడం వల్ల బ్రిటిష్ వారి ఒత్తిడికి లొంగి ఆ 2640 కిలోమీటర్స్ పొడవైన సరిహద్దు గీతకి ఆ రాజు అంగీకరించారు. అదే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల యుద్ధానికి కారణమైన డ్యూరాండ్ రేఖ. ఈ వెళ్లి ఒప్పందం చేసుకున్న బ్రిటిష్ అధికారి డ్యూరాండ్ చేసిన అతి పెద్ద తప్పేంటో తెలుసా? అతను భౌగోళిక పరిస్థితులను చూడలేదు. కేవలం మ్యాప్ మీద ఇక్కడ ఇలా ఉండాలి అన్నట్లుగా గీత గీశాడు. ఏం జరిగిందంటే, పస్తూన్ అనే ఒకే జాతి ప్రజలు, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉన్నవారు పాపం వాళ్ళు ఒక్క రాత్రిలో రెండు దేశాల వారు అయిపోయారు. ఎంత దారుణం అంటే, ఈ రేఖ వల్ల పస్తూన్ల ఇల్లు ఒకవైపు, వాళ్ళ పొలాలు ఒకవైపు అయిపోయాయి ఈ రేఖ వల్ల. కొన్ని గ్రామాల్లో అయితే ఈ రేఖ వల్ల ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కూడా వేరు వేరు దేశాల వాళ్ళు అయిపోయారు. ఈ విభజనే నేటి పఖ్తూనిస్తాన్ లేదా పస్తూనిస్తాన్ ఉద్యమానికి కారణం, అలాగే ఆఫ్ఘన్ పాకిస్తాన్ల యుద్ధానికి కారణమైంది. 1947లో భారత్ నుండి పాక్ విడిపోయినప్పుడు ఈ డ్యూరాండ్ రేఖ పాక్ చేతికి వచ్చింది. తరువాత బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఒప్పందం ముగిసిందని ఆఫ్ఘన్ వాదన. కానీ అది అంతర్జాతీయ సరిహద్దు అని పాక్ వాదన. ఆఫ్ఘనిస్తాన్ ప్రకారం ఆ ఒప్పందం కేవలం 100 years వరకు మాత్రమే. అంటే ఈ రేఖ గీయడం జరిగింది 1893లో. అంటే 1993 వరకే ఆ ఒప్పందం అనేది ఆఫ్ఘనిస్తాన్ వాదన. కానీ పాకిస్తాన్ దాన్ని శాశ్వత సరిహద్దుగా భావిస్తుంది. ఇదే సమస్య. మరో ముఖ్యమైన ఎపిసోడ్ ఏంటంటే, 1970లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించినప్పుడు కథ మొత్తం అడ్డం తిరిగింది. అమెరికా సాయంతో, ఈ అమెరికా ఎందులోనైనా మీకు తెలుసు కదా, ముందే ఉంటుంది. ఎవరికి ఏమంది ఇవ్వాలో, ఎవరికి ఎలాగా ఎవరిని వాడుకోవాలో దానికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనుకుంటా. ఓకే, ఈ అమెరికా సాయంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై ముజాహిద్దీన్లను తయారు చేసింది. రష్యాను ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళగొట్టడానికి ఉపయోగించిన ఇదే ఆయుధం తర్వాత పాకిస్తాన్కే శాపంగా మారింది. పాక్ది ఎప్పుడు ఇదే పరిస్థితి. తన చేయిని తన నెత్తి మీదనే పెట్టుకోవడం తనకు అలవాటైన విషయమే. పాకిస్తాన్ తన దేశంలో తర్వాత ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. కానీ అదే సమయంలో అక్కడ ఉగ్రవాద మూలాలు కూడా బలపడ్డాయి. ఇక అక్కడ అప్పుడు పుట్టిన వాళ్ళే తాలిబాన్స్. ఇక 1990sలో, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1994లో తాలిబాన్లు మొదటిసారిగా అధికారంలోకి రావడానికి పాక్ తీవ్రంగా సహకరించింది. ఓ రకంగా తాలిబాన్లకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి పెంచింది పాకిస్తానే అని చెప్పవచ్చు. ఇక 2001లో అమెరికాపై దాడులు జరిగాయి కదా, తర్వాత ప్రపంచం కాస్త తలకిందులైంది. అప్పుడు అమెరికా ఒత్తిడితో పాకిస్తాన్ ఓ రకంగా తన మిత్రులైన తాలిబాన్స్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక తాలిబాన్స్ ఊరుకుంటారా? దీనివల్ల టీటీపీ, తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ నెత్తి మీదకే వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా పాక్లో జరుగుతున్నటువంటి బాంబు పేలుళ్లన్నీ కూడా ఈ టీటీపీనే చేస్తుంది అని పాక్ ఆరోపిస్తుంది. ఈ టీటీపీ నాయకులకు ఆఫ్ఘన్ తాలిబాన్లే ఆశ్రయం ఇస్తున్నారని ఆరోపిస్తుంది పాకిస్తాన్. ఇక 2021లో తాలిబాన్స్ అధికారంలోకి వచ్చినాక పాకిస్తాన్ పండగ చేసుకుంది. ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన వాళ్ళే కదా ఓ రకంగా. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలిచిందా? నిలవలేదు. కట్ చేస్తే 2026 ఇప్పుడు చూస్తే సరిహద్దు వద్ద కాల్పులు ప్రతిరోజు అవుతూనే ఉన్నాయి. నిత్య కృత్యమైపోయాయి. పాక్ జెట్లు ఆఫ్ఘన్లోకి వెళ్ళి దాడులు చేస్తున్నాయి. ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం ఊరుకుంటుందా? పాక్ సరిహద్దుల్లో పోస్టుల్లో కాల్పులు జరుపుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మరింత నష్టపోతుంది. అటు ఆఫ్ఘన్ కూడా పేదరికంలోనే కొట్టుమిట్టాడుతుంది. ఈ యుద్ధం ఇరు దేశాలకి కూడా ఏ మాత్రం మంచిది కాదు. చూడండి, 130 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ అధికారి ఒక పెన్నుతో గీసిన గీత ఎంతో మంది, వేల మంది సైనికుల రక్తంతో తడుస్తుంది. మతం, ఆచారాలు, కట్టుబాట్లు అన్నీ ఒకటైనా కూడా మనసులు కలవకపోతే, అండర్స్టాండింగ్ కుదరకపోతే యుద్ధాలు తప్పవని ఈ రెండు దేశాల వల్ల తెలుస్తుంది. మరి ఈ యుద్ధం ఆగుతుందా? లేదా ఈ యుద్ధం ఆసియాలో మరో పెద్ద ఉగ్రవాద సంక్షోభానికి దారితీస్తుందా? పాకిస్తాన్ ఎప్పుడూ పడిపోవడానికి తన గోతులు తానే తీసుకుంటుందా? ఇంతవరకు మీరు విన్న స్టోరీలో ఎవరిది తప్పు అని మీకు అనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా చాలా తక్కువ టైంలో మీ ముందు పెడతాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు నడిపించండి. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.